వాళ్ళందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ బాలల కథలలో ఒక కథ. కలిసి వచ్చిన అదృష్టం. రాఘవ్కి కొత్తగా పెళ్ళైంది. సంజయ్ని కొత్త కాపురాన్ని తీసుకొచ్చాడు. రాఘవ్కి చాలా చిన్న ఉద్యోగం అయినా అతనికి తాగుడు వ్యసనం ఎక్కువగా ఉండేది. అతను డబ్బును తాగుడికి పాడు చేసేసేవాడు, దోబరా చేసేసేవాడు. అది ఒక అలవాటుగా మారిపోయింది. సంధ్య ఎన్నోసార్లు మొత్తుకుంది. ఏమండి, ఇలా తాగితే ఎలాగండి, డబ్బంతా తాగుడికే అయిపోతే మన జీవనం ఎలా సాగిస్తాము అని అంటూ ఉండేది. ఒకరోజు ఎదురింటి కనకం కొత్తగా నెక్లెస్ చేయించుకుని సంధ్యకి తెచ్చి చూపించింది. సంధ్య భర్తతో నాకు కూడా ఇలాంటి చేయించండి అని పట్టుపడింది. కానీ సంధ్య మాట నెరవేరలేదు. ఎందుకంటే మరి అతని తాగుడు వ్యసనం ఉంది. డబ్బు ఎలా పొదుపు చేసుకోవాలో కూడా ఏమీ తెలియదు అతనికి. ఒకసారి పొరుగురు పెళ్ళికి రాఘవ సంజయ్ ఇద్దరు వెళ్ళాలనుకున్నారు. అయితే మరి మెడలో ఏమన్నా ఉంటే నిండుగా ఉంటుంది కదా. మరి సంజయ్ ఏమందంటే, మెడ చాలా బోసుగా ఉందండి, ఏదైనా నగ ఉంటే పెట్టుకుని వెళ్తాను అంది. నీకెక్కడిదే నగ అంటే, ఎదురుండా అక్కయ్య గారు ఉన్నారు కదా, ఆవిడ ఇస్తారు, ఆవిడని అడిగి నేను తెచ్చుకుంటాను అంది. వద్దు వద్దు, అసలే దొంగల భయాలుగా ఉన్నాయి, మనకి చాలా భయంకరంగా ఉన్నాయి ఇక్కడ, ఎవరి సొమ్ము తీసుకోకూడదు, ఎరు సొమ్ము బరుచేటు మనకొద్దు అని జాగ్రత్తగా ఇచ్చే వద్దు అని అన్నాడు. కానీ సంజు ఊరుకోలే. పక్కింటి ఆవిడ నగ తీసుకుని వచ్చి పెట్టుకుంది. రాఘవ సంజ పొరుగురు పెళ్ళికి వెళ్ళారు. అసలే చీకటి అవుతుంది, దారిలో దొంగలు పెడదా. ఇదివరకే విన్నారు కదా. వాళ్ళు అలా అనుకోవడం తడుగా ఒక బందిపోడు గుంపు వచ్చింది. రాఘవ సంజయ్ని బెదిరిస్తూ, మర్యాదగా మీ దగ్గరున్న డబ్బు నగలు ఇవ్వండి, లేకపోతే మీ ప్రాణాలు మీకు దక్కవు అన్నారు. వెంటనే రాఘవ సంజయ్ దగ్గరున్న డబ్బుతో పాటు కనక నెక్లెస్ కూడా తీసిచ్చేశారు. ఇద్దరికి గుండె గుబేల్ మంది. ఏమిటి, రాఘవ నెక్లెస్ విషయంలో సంజయ్ని మరీ తిట్టాడు. నువ్వు వద్దంటుంటే కూడా పక్కింటి వాళ్ళ నెక్లెస్ తీసుకుని పెళ్ళికి వచ్చావు, ఎందుకు వచ్చావు, అది నీకు కొంచెమైనా ఏమైనా బాగుందా అని భార్యని తిట్టాడనమాట. చూడు, పొరల సొమ్ము పాలన లాంటిది, నేను వద్దని చెప్తున్నా వినిపించుకోలేదు నువ్వు. వాళ్ళు పెళ్ళికి వెళ్లకుండానే వెనక్కి వచ్చేసారు. సంజయ కనకం దగ్గరికి వెళ్ళి, అక్క ఆ నగ పోయింది, ఏం చేయమంటావు అని అంటే, కనకం ఏం చేసిందని నవ్వుకుంది. నీకు ఇచ్చింది బంగారు నగ కాదే, గిల్టు నగ ఇచ్చాను నేను నీకు ఇవ్వబోయి ఇది కాకుండా అది ఇచ్చాను అంది. సంజయ్ మనసు కాస్త కుదుపడింది. అమ్మయ్య, గిల్టు నగ కదా, పర్వాలేదులే, కానీ ఈ విషయాన్ని మా ఆయనకి చెప్పకే అంది. అంటే సరే చెప్పనులే అని. కష్టకాలంలో ఉన్న రాఘవ ఇంటిని అప్పటి నుండి తాగడం మానేశాడు. అమ్మో, వాళ్ళకి మనం నగ చేయించకపోతే మన పరువు పోతుందని అనుకుని ఏం చేశాడంటే, పొదుపుగా జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. 6 నెలలు అయ్యేసరికి చక్కగా మళ్ళీ అలాంటి నగే చేయించాడు. ఇప్పుడు గిల్టు నగ విషయం చెప్పింది సంజ. ఏమండి, మనకి వాడు ఇచ్చినది బంగారు నగ కాదు, గిల్టు నగ. ఆ తర్వాత నాకు చెప్పారు. ఆ విషయం మీకు ఇప్పుడు చెప్తున్నాను. మనకి భగవంతుడి దయ వల్ల అదృష్టం కలిసి వచ్చిందండి. మీరెంత చక్కగా పొదుపు చేయడం వల్ల మనం ఎన్ని పనులైనా చేయొచ్చు కదా అని భర్తతో అంది. అవును, నేను తాగుడు మానేశాను చక్కగా, దానివల్ల ఆ తాగే డబ్బును జాగ్రత్త పెడితే నేను చక్కగా ఎంతో గొప్పవాడిని అవ్వగలిగాను, ఈ నగ చేయించగలిగాను అని తాగుని పూర్తిగా మర్చిపోయాడు. కష్టపడి పని చేయడము, డబ్బులు దాచుకోవడం కూడా నేర్చుకున్నాడు. మరొక చిన్న కథ చెప్పుకుందామా అయితేని. సోమరి. రంగాపురంలో ఒక జమీందారు ఉండేవాడు. ఆయన దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. పేదవాళ్ళకైనా సరే వాళ్ళు బ్రతకడానికి ఉపాధి చూపించమని అడిగితే లేదనకుండా సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు జమీందారు దగ్గరికి వెంకటశాస్త్రి వచ్చి, అయ్యా, నేను చాలా పేదవాడిని, నాకేనా పని చేపించండి అని అడిగాడు. జమీందారు అతన్ని పుష్కలంగా పాలించే ఒక ఆవును దానమిచ్చాడు. వెంకటశాస్త్రి ఎంతో సంతోషంగా ఆవును తోనుకొని ఇంటికి వెళ్ళాడు. వెంకటశాస్త్రి మన్నాడు జమీందారు దగ్గరకు వచ్చి, అయ్యా, మీరు నా ఆవును కొనిచ్చారు, కానీ దాన్ని ఉంచడానికి మా దగ్గర చోటు లేదయ్యా అన్నాడు. పశువుశాలలో కట్టుకో అంటూ జమీందారు అతనికి కొంత డబ్బిచ్చాడు. దాంతో ఒక చిన్న శాల వేసుకున్నాడు వెంకటశాస్త్రి. 2 రోజుల తర్వాత మళ్ళీ జమీందారు దగ్గరకు వచ్చి, అయ్యా,
ఆవు పాలమ్మగా వచ్చిన డబ్బు మాకే సరిపోతుంది, దాని గడ్డి కూడా ఎలా కొనాలి అని అడిగాడు వెంకటశాస్త్రి. ఆవును కావలసిన గడ్డి కూడా తానే మా ఇంటికాడ నుంచి పట్టుకెళ్ళమని చెప్పారు జమీందారు గారు. 4 రోజులు గడిచాయి. వెంకటశాస్త్రి మళ్ళీ జమీందారింటికి వచ్చి, అయ్యా, నాకు ఇబ్బంది వచ్చింది, పాలు బజారు తీసుకువెళ్ళే అమ్మాలంటే కష్టంగా ఉంది, ఆ పని చేసి అలవాటు నాకు లేదు అన్నాడు. జమీందారు తానే పాలను కొంటానని మరో 2 రోజులు గడిచింది. ఈసారి వెంకటశాస్త్రి జమీందారు దగ్గరికి వచ్చి, అయ్యా, ఇంతవరకు మేము భిక్షాటనతోనే కాలం గడిపేవాళ్ళం, ఆవుకు చాకరీ చేయడం వల్ల ఇంట్లో వండుకోవడము ఆ పనులన్నీ నాకు చాలా కష్టంగా ఉన్నాయి అన్నాడు. జమీందారు కాసేపు ఆలోచించి, సరే, నీకు శ్రమ లేకుండా పనివాళ్ళని పంపిస్తానన్నాడు. మర్నాడు వెంకటశాస్త్రి ఇంటికి ఒక పని మనిషి పంపాడు జమీందారు. వెంకటశాస్త్రి అతని భార్య చాలా సంతోషించింది. పని మనిషి ఆవు పని, ఇంటి పని, వంట పని అన్నీ చేసేసేది. మధ్యాహ్నం సరిగ్గా భోజనాల వేళకి వెంకటశాస్త్రి ఇంటికి 3 బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారో వెంకటశాస్త్రికి అర్థం కాలేదు. శాస్త్రి గారు మమ్మల్ని జమీందారు గారు పంపించారు, భోజనం చేసి శ్రమ మీరు వదిలేరేమోనని ఇక్కడే ఉండి 3 పూట్ల మీ తరపున మమ్మల్నే తినమన్నారు అని చెప్పాడు. ఆ మాటలు వెంకటశాస్త్రి అతని భార్య సిగ్గుతో తలదించుకున్నారు. వెంటనే జమీందారు దగ్గరికి వెళ్ళి తమ తప్పు తెలుసుకున్నామని క్షమించమని అడిగారు. ఆ రోజు నుంచి వెంకటశాస్త్రి దంపతులు సోమరిపోతుతనంగా బతకడంగా మానేసి కష్టపడడం అలవాటు చేసుకున్నారు. చూసారా మరి, మన పని మనం చేసుకోవడంలో ఎంత తృప్తి ఉంటుందో. మరి సోమరితనంతో అంటే ఏ పని మనం చేసుకోలేము. అదే మనకి కష్టమైన ఇష్టమైనట్టుగా మనం పని చేస్తే ఆ పనిలోనే తృప్తికి మించిన ఆనందం ఉండదు. మరి మరొక చిన్న కథ చెప్పుకుందాం. అయితేని ఎవరి పని వాళ్ళది. తుమ్మగూడెం అనే ఊళ్ళో కావమ్మ అనే అవ్వ ఉండేది. ఒంటరిగా బతికీడుస్తున్న కావమ్మకి బీరా అనే కుక్క ఉండేది. ఒకసారి అవ్వ అడవికెళ్ళి కట్టెపొలు తెచ్చుకుంటూ ఉండగా ఒక బాతు కనిపించింది. ఒళ్ళంతా రక్తమైపోయి కొన ఊపిరితో ఉంది. కావమ్మ దాన్ని ఎత్తుకుని గాయాలకు పసరు రాసింది. ఆమె చికిత్సతో కోలుకున్న బాతు కావమ్మకు ప్రతిరోజు ఏదో ఒక పని చేయాలని చెప్పి చేపలను పట్టుకొచ్చి ఇస్తూ ఉండేది. కావమ్మ ఆ బాతుకి బూరా అని పేరు పెట్టి ముద్దుగా పిలుచుకునేది. దాంతో బీరాకి అసూయ పుట్టింది. ఆ రోజు కావమ్మ కొడుకు సాయాన్ని వస్తున్నాడని కబురొచ్చింది. అదే అదనిగా బోరా దగ్గరికి వెళ్ళి, రాక వస్తున్న అవ్వ కొడుక్కి బాతు మాంసం అంటే చాలా ఇష్టమంట, అతని కోసమే ఇంతకాలం నుంచి చక్కగా చూసుకుంది అని భయపెట్టింది. దాంతో బోరా పారిపోయి ఏటికి అవతల వడ్డున్న తలదాచుకుంది. ఇల్లు వదిలి వెళ్ళిపోయిన అవ్వకి దూరమైనందున ఏడుస్తూ ఉండేది. అలా ఏడుస్తూ ఉన్న బోరాని ఆ పక్కన వెళ్తున్న అవ్వ కొడుకు సాయన్న చూసి విషయం ఏమిటని అడిగాడు. అతను ఎవరో తెలియక బోరా తన కథ అంతా చెప్పుకుంది. ఇంతటికీ జీరానే కారణమన్న సాయన్న గ్రహించాడు. అతడు ఒక ఉపాయం ఆలోచించి ఇంటికి వెళ్ళగానే బీరా కాళ్ళు చేతులు కట్టేశాడు. దాని ముందు ఒక కత్తి తీసి సానపట్టడం మొదలుపెట్టాడు. అదేమిటని అడిగిన కావమ్మకి, నాకు కొంతకాలంగా కడుపు నొప్పి వస్తోందమ్మా, వైద్యం అడిగితే ప్రతిరోజు కుక్క రక్తం పోయమన్నారు అన్నాడు. అది విని బీరా భయంతో పెద్దగా ఏడడం మొదలుపెట్టింది. కాసేపు దాన్ని అలా ఏడిపించి బీరా ఎలా భయపెట్టిందో కావమ్మతో చెప్పాడు. సాయన్న అది విని పెద్దగా నవ్వేసి కావమ్మ బీరాని దగ్గర తీసుకుని, సాయన్నలాగే నువ్వు బోరా కూడా నా పిల్లల్లాంటి వాళ్ళే, అది మనకు ఆహారం తెచ్చిస్తే నువ్వు కాపలా ఉంటున్నావు, ఎవరి పని వాళ్ళది, ఇందులో అసూయపడడానికి ఏముంది అని చెప్పి మందరించింది అవ్వ. చూసారా పిల్లలు, మరి ఒకరి మీద ఒకరు ద్వేషాలతో పెట్టుకుంటే ఏమవుతుంది అక్కడ? అది మొదటికే మోసం వస్తుంది. మరి కుక్క అలాగా చేయడం వల్ల ఏమైంది? పాపం భయపడి పారిపోయింది. చూసారా మరి? కథలు వింటున్నారా? అయితే మరి మరొక చిన్న కథ చెప్పుకుందామా? అయితేని మరొక చిన్న కథ పేరు దురాశా ఫలితం. ఒక ఊళ్ళో మధు, గంగా అనే 2 స్నేహితులు ఉన్నారు. ఇద్దరు బాగా చదువుకున్నారు, కానీ ఇద్దరికి సంపాదన లేదు. ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించాలనుకున్నారు. దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళి అక్కడ పని చేద్దామని అనుకున్నారు. అయితే పట్టణాన్ని బయలుదేరే ముందు రంగా, మంచి చెడు ఏదైనా మనం ఇద్దరం సమానంగా పంచుకుందాం అన్నాడు మధుతో. దానికి మధు సరే అన్నాడు. ఇద్దరు కాలినడకన అడుగు మార్గంలో
పట్టణం వైపు వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళాక మార్గమధ్యలో కాలిబాట పక్కన బంగారు నాణాలతో నిండిన ఒక సంచి రంగ కంటపడింది. వెంటనే రంగ ముందుకు దూకి ఆ సంచి తీసుకుని, నేను చాలా అదృష్టవంతుడిని, ఈ డబ్బుతో నేను వ్యాపారం చేస్తాను, నా పేదరికం పోతుంది అన్నాడు సంతోషంగా. రంగా, మనం తీసుకున్నది మర్చిపోయావా? నా వాటా నాకు ఇవ్వద్దా అని అడిగాడు మధు. మనం మంచి చెడ్ల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ధనం గురించి కాదు కదా. ఈ ధనము నాకు దక్కాల్సిందే, అందుకే నా కంటపడింది. ఇందులో నీ వాటా ఇవ్వను అని ధన సంచిని దాచుకోబోయాడు రంగ. అదే సమయంలో కొందరు వ్యక్తులు అటుగా పరిగెత్తుకొచ్చారు. స్నేహితులిద్దరూ వైపు చూస్తూ పట్టుకోండి అని అదిలించారు. అది విని రంగ భయంతో వణికిపోయాడు. మధు వాళ్ళ దొంగలుగా ఉన్నారు, వాళ్ళు చేతికి చిక్కితే శిక్ష తప్పదు, పద పోదామన్నాడు. అందుకు బహుశా వాళ్ళు బంగారు కాసులను సంచిని పోగొట్టుకుని ఉంటారు, ఆ సంచి నీకు దొరికింది కాబట్టి శిక్ష నీకే పడుతుంది అన్నాడు మధు. దాంతో ఏం చేయాలో పాలుపోని రంగ తప్పించుకుపోవడానికి ముందు పరిగెత్తాడు. ఆ వ్యక్తులు మధు వైపు కాకుండా రంగ వెనుక పరిగెత్తుకెళ్ళి అతను పట్టుకున్నారు. అయితే అక్కడ ఏమైందంటే, సంచి ఎక్కడన్నది అక్కడ పడేసి ఉంటే పోయినది, ఇద్దరు పంచుకున్నా కూడా సమానంగా ఉండేది. అలా దురాశ పడడం వల్ల రంగ దొంగలకు చిక్కడం, వాళ్ళని అల్తానడం జరిగిందనమాట. స్నేహితులతో మనం మంచిని పంచుకోవాలి, స్నేహితులతో స్నేహం కూడా పెంచుకోవాలని తెలుసుకోవాల్సిన కథ ఇదే. మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.